సరే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ని పోలీసులు తీసుకెళ్లారని చెప్పేసి ఒక వార్త. ఈ నేపథ్యంలో ఇంకొక మర్డర్ కేసులో ఉన్నటువంటి మర్డర్ కేసు ఫైల్ చేశారు ఆయన పైన, అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పేసి మోహన్ బాబు గారి పైన. పోలీసుల వైఖరి ఎలా ఉంటుంది ఆ కేసు పైన అని చెప్పేసి అయ్యో సందేహాలు వచ్చేసి 78 years సీనియర్ సిటిజన్. అవును అవును ఈ పరిణామాలు తీసుకుంటారా లేకపోతే కేసు యాంగిలేనా లేకపోతే ఎలా ఉంటుంది అలా ఏమి ఉండదు, సందేహాలు అలా ఏమి ఉండదు. అంటే చాలామంది చెప్పినట్టుగా చట్టం ఏం చెప్పిందో ఆ ప్రకారం వెళ్ళిపోతారు. అంటే కోర్టుకి ముందైతే సరెండర్ చేస్తారు వీళ్ళని. ఆయన కూడా యాంటిసిపేటరీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అవును, యాంటిసిపేటరీ కోసం వెళ్తున్నారు. అది కాకుండా కమిషనర్ సిపి పిలిచినప్పుడు వెళ్ళకుండా ఉండడానికి 24వ తారీఖు వెసులుబాటు ఉంది కదా. వెసులుబాటు ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఆయనకి ఇమీడియట్ టెన్షన్ లేదు. ఓకే. రెండోది, విష్ణు గారు ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళి కలిసి వచ్చాడు సిపి గారిని అదే రోజు సాయంత్రం. కలిసిన సందర్భంగా కూడా కొంత వెసులుబాటుకి అడిగాడు ఆయన. అప్పుడు ఆయన చాలా సానుకూలంగానే స్పందిస్తూ చెప్పిన మాట ఏంటంటే, మీ ప్రైవేట్ ఆర్మీలను బయట ఉంచండి, అంటే విత్ బౌన్సర్స్ మీరు ఆ కాంపౌండ్లో ఉంటే ఏదైనా ప్రమాదం వాటిల్లొచ్చు, కాబట్టి ఎవరి స్టాఫ్ వారికి ఉన్నారు అనేది ఎస్టాబ్లిష్ అయింది. అవును. ఇప్పుడు ఆ పని మనిషి మాట్లాడిన మాటల నుంచి కూడా మనకు అర్థమైంది ఏంటంటే, స్టాఫ్ మధ్య విభేదాలు ఉన్నాయి. అంటే మనోజ్ స్టాఫ్ ఉంది, అలాగే మోహన్ బాబు గారి స్టాఫ్ ఉంది, విష్ణు స్టాఫ్ ఉంది అని మాట్లాడింది. అవునవును. అంటే ఇవన్నీ ప్రైవేట్ ఆర్మీలుగా అక్కడ ఆపరేట్ అవుతున్నాయి అన్న టోన్లో పోలీసులు మాట్లాడుతున్నారు. అందుకని మీ బౌన్సర్లను ఇన్ టోటల్ బయట ఉంచండి, బయట ఉంచి మీరు ఉండండి, ఇలాంటి ఇన్సిడెంట్ మరొకసారి రిపీట్ అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాము అనే మాట వాడాడు ఆయన. అందుకని ఇమ్మీడియట్ థ్రెట్ అయితే ఉండదు. కానీ రెండో వైపు నుంచి, మీడియా వైపు నుంచి ఒక ప్రెజర్ బిల్డ్ అవుతోంది. అంటే ఏ రిపోర్టర్ మీద అయితే దాడి జరిగిందో ఆయన చంపకి తాకింది అని ఒక వీడియో చేశారు మోహన్ బాబు గారు క్లారిఫికేషన్ ఇస్తూ. ఆయన ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే, మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు అనేది చాలా కాలంగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే మీడియా ఎందుకో మమ్మల్ని టార్గెట్ చేస్తోంది, మీమ్స్ రూపంలో కూడా మమ్మల్ని విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు అని ఆయన చాలా సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. దీనిలో భాగంగానే ఆయన అక్కడ మీడియాను చూడగానే కొంత అసహనానికి గురయ్యాడు. ఆయన మాట్లాడటం కోసం వస్తున్నాడు బయటకి. అవును, ఫస్ట్ దండం పెట్టుకుంటూ వస్తున్నారు కదా. మాట్లాడటానికి వస్తున్నప్పుడు స్ట్రైట్గా దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుగుతూ మైక్ ఆయన మొహం మీదకి తీసుకెళ్లేసరికి ఆయన కొంచెం వైలెంట్గా రియాక్ట్ అయ్యాడు. ఈ రియాక్షన్కి చాలా బేస్మెంట్ ఉంది, ఒక పునాది ఉంది. ఆయన చాలా కాలంగా అసహనంగా ఉన్నాడు మీడియా పట్ల. ఒకరోజు కాదు అది, ఆ స్పాట్లో రైజ్ అయినటువంటి కోపం కాదు అది. అంటే గతంలో వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మీద విపరీతమైన డిస్కషన్స్ జరిగినాయి బయట. అంటే ఒక హెయిర్ స్టైలిస్ట్ ఎవరితోనో ఘర్షణ జరిగింది వాళ్ళ ఇంట్లో, అది దానికి కులాలను ఆపాదిస్తూ బయట చర్చలు జరిగినాయి. ఇలా రకరకాలుగా ప్రతి ఇన్సిడెంట్లోనూ, మనోజ్ మ్యారేజ్ విషయంలోనూ విపరీతంగా చర్చలు జరిగినాయి. వీటన్నిటినీ ఎందుకు మా పర్సనల్ ప్రైవసీలోకి వచ్చేస్తున్నారు వీళ్ళు అని ఆయన 3-4 సందర్భాల్లో రియాక్ట్ అయ్యాడు. ఇదంతా కూడా ఆయన మనసులో ఒక కోపంగా గూడు కట్టుకుపోయి, ఈయన ఆల్రెడీ ఒక రకమైనటువంటి ఒక నిర్వేదన స్థితిలో ఉన్నాడు. ఆయన ఉండి బయటకు వస్తున్నప్పుడు వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళి లోగో పెట్టారో ఆయన బరస్ట్ అయ్యాడు. ఈ బరస్ట్ అయ్యి నిజానికి అలా కాకుండా తను తాను కంట్రోల్ చేసుకుని ఉండాల్సింది. కంట్రోల్ చేసుకుని మీరు బయట నిలబడండి, నేను మాట్లాడతాను అని ఉండాల్సింది. లేదు, ముందు వీళ్ళని బయటకు పంపించండి, తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నా జెంటిల్గా ఉండేది. కానీ ఆయన అదుపు చేసుకోలేని కండిషన్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ రియాక్షన్ అతని మీద దాడిగా జరిగింది. ఆయన ఏదో చంపకి తాకింది అని చెప్పాడు కానీ వీడియోలో, అంటే యాక్చువల్గా ఆయన రాతపూర్వకంగానే ఆ ఛానల్కి అపాలజీ చెప్పాడు. అవును, చూసాంగా. లెటర్ పంపించారు. కానీ లెటర్లో ఉన్న కంటెంట్కిను ఆడియో రూపంలో రిలీజ్ చేసినటువంటి ఫైల్లో ఆయన ఎక్స్ప్రెషన్కి మధ్య గ్యాప్ ఉంది. అంటే ప్రధానంగా తన్ని తాను ఆయన డిఫెండ్ చేసుకుంటూనే మాట్లాడాడు. కానీ లెటర్లో ఖచ్చితంగా ఆయన సారీ చెప్పాడు. ఉందిగా. ఇది అంటే ఓ చిన్న వైరుధ్యం కనిపిస్తుంది అక్కడ. అంటే రాతలో ఉన్నటువంటి క్లారిటీ మాట్లాడేటప్పుడు ఆయన పర్సనల్గా తీసుకుంటున్నాడు విషయాన్ని. పర్సనల్గా తీసుకుని తన్ని తాను డిఫెండ్ చేసుకునేటువంటి మోడల్లో మాట్లాడుతున్నారు.
అంటే కంటెస్ట్ చేస్తాను నేను కేసు విషయంలో కంటెస్ట్ చేయడానికే సిద్ధపడుతున్నట్టుగా మాట్లాడాడు ఆయన. అంటే ఒకవేళ యాంటిసిపేటరీ రాకపోతే ఆయన దగ్గరకు కూడా పోలీసులు వెళ్తారు, అరెస్ట్ జరుగుతుంది. ఓకే. అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు కోర్టులో పెడతారు. కోర్టులో పెట్టిన తర్వాత బెయిల్ మూవ్ చేసుకుంటారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కేసు కంటెస్ట్ చేస్తారు. అది ఎప్పుడు ట్రయల్ జరుగుతుందో మెరిట్స్ని బట్టి ఎవరికి శిక్షలు పడాలనేది జడ్జిమెంట్లో తేలుతుంది. అవునవును. ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్, అంత ఈజీగా వెంటనే తేలే గొడవ కాదు అది. అందుకని ఈ రెండు ఇన్సిడెంట్లు పక్కపక్కన జరగటం, ఒకవైపు అల్లు ఫ్యామిలీ, రెండో వైపు మంచు ఫ్యామిలీ. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే నిజానికి వీళ్ళు ఈ రెండు ఫ్యామిలీస్ సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి ఒక మూమెంట్ ఉంది ఈ టైంలో. అంటే ఈయన 50 సంవత్సరాలు అవును, నటుడిగా ఆయన కెరియర్ కంప్లీట్ అయింది. అవును. అంటే స్వర్గం నరకం రిలీజ్ అయ్యి 50 ఏళ్ళు అయిన సందర్భంగా అంతకు ముందే ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన. అయితే ఆయన కెరియర్లో మోహన్ బాబు అనే పేరు, భక్తవత్సలం నాయుడు మోహన్ బాబుగా మారినటువంటి సందర్భానికి ఒక 50 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి మూడ్లో ఉన్నారు వాళ్ళు. అవును. ఆ టైంలో ఇలాంటిది జరగటం బాధాకరమే. అవును. అలాగే అటువైపు అల్లు ఫ్యామిలీకి సంబంధించి 74లో ఆయన తీసినటువంటి మొదటి సినిమా రిలీజ్ అయింది, బంట్రోతు భార్య. ఆ తర్వాత ఆయన 76లో ఒక సద్దినోత్సవ సినిమా వచ్చింది. అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఉన్నారు వాళ్ళు. అది కూడా 50 ఏళ్ళు దాటిపోయిన ప్రస్థానం. అవును. ఈ టైంలో ఇలాంటి సంఘటనలు జరగటం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తున్నారు. అల్లు కాంపౌండ్ నుంచి ఎక్కడా రియాక్షన్స్ లేవు. అంటే లీగల్గా గ్రౌండ్ ఏమిటి అనేది చూసి దాని ప్రకారమే వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన అరెస్ట్ అయిన అంటే పోలీసులకి సహకరించిన పద్ధతి ఇదంతా చూస్తే ఎక్కడా కూడా ప్రతిఘటన లేదు. చాలా క్లియర్గానే హంబుల్గానే వ్యవహరిస్తున్నారు. స్టేషన్ దగ్గర కూడా పెద్దగా హడావిడి లేకుండా ఇది ఎలా మూవ్ అయితే అలా అన్న మూడ్లో వాళ్ళు ఉన్నారు. నెమ్మదిగా మోహన్ బాబు గారు కూడా అదే ధోరణికి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే నిన్న ఆయన వాళ్ళకి ఇచ్చినటువంటి అపాలజీ లెటర్లో కావచ్చు, ఆయన రిలీజ్ చేసినటువంటి ఆడియో ఫైల్లో కావచ్చు, కంటెస్ట్ చేస్తాము కానీ మా అభిప్రాయాలతోనే మేము ముందుకెళ్తాము అని హంబుల్గానే ఉన్నాడు ఆయన. కాబట్టి డెఫినెట్గా ఆ కేసులో కూడా 24 వీళ్ళు విచారణకు వెళ్ళిన తర్వాత ఒకవేళ దాన్ని అరెస్ట్గా నిర్ణయించి తీసుకెళ్ళి ఏమీ ఉండదండి, జస్ట్ పర్సనల్ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తీసుకెళ్ళి కోర్టు ముందు పెడతారు. పెట్టిన మరుక్షణం న్యాయవాదులు బెయిల్ మూవ్ చేస్తారు. ఇమ్మీడియట్గా బెయిల్ ఇవ్వచ్చు. వీళ్ళ దగ్గర షూరిటీదారులు రెడీగా ఉంటే ఇమ్మీడియట్గా జామీందారులను పెట్టి బెయిల్ ఆర్డర్ అక్కడే తీసుకుని అక్కడే రిలీజ్ అవ్వచ్చు. లేదు టైం అయిపోతే అక్కడికి వెళ్ళి జైలు దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్లకుండానే బయటకు వచ్చేయచ్చు. ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ప్రొసీడింగ్స్ అయితే లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అది వదిలిపెట్టే మూడ్లో లేరు పోలీసులు.